గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ బీజేపీలో నేతలు తిరుగుబాటు చేస్తున్నారా? పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే, మల్కాజ్గిరి పార్లమెంటు సీటు విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయంతో స్థానిక నేతలు తీవ్రస్థాయిలో విభేదిస్తున్నారట. మల్కాజ్గిరి పార్లమెంటులో ఈటెల రాజేందర్ను పోటీ చేయించాలని ఇప్పటికే అగ్రనేతలు డిసైడ్ చేశారు. పార్టీ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. అయితే ఇదే సీటు నుండి పోటీ చేయడానికి చాలా మంది నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మల్కాజ్గిరికి నాన్ లోకల్ అయిన ఈటెలను ఎలా పోటీ చేయిస్తారని లోకల్ నేతలు గట్టిగా నిలదీస్తున్నారు. మల్కాజ్గిరి నుండి పోటీ చేయడానికి కూనా శ్రీశైలం గౌడ్, చాడా సురేష్ రెడ్డి, పన్నాల హరీష్ రెడ్డి, మురళీధర్రావు, మల్కా కొమరయ్య ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీరిలో కొమరయ్య రాజకీయాలకు పూర్తిగా కొత్త. అయితే మిగిలిన నేతలు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నవాళ్లే. వీరిలో కొందరు అనేక పార్టీలు తిరిగి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. మల్కాజ్గిరిలో పోటీ చేయడానికి ఇంతమంది లోకల్ నేతలుండగా నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని ఈటెలను తీసుకొచ్చి పోటీ చేయించాల్సిన అవసరం ఏమిటన్నది వీళ్ల లాజిక్. వీళ్ల వ్యవహారం చూస్తుంటే అధిష్టానం ఈటెలకు టికెట్ కన్ఫర్మ్ చేస్తే పార్టీపై తిరుగుబాటు చేసేటట్టుగానే ఉన్నారు. ఇప్పటికే కూనా తన మద్దతుదారులతో సమావేశాలు పెట్టుకుని భవిష్యత్తు రాజకీయాలపై చర్చలు జరుపుతున్నారట. ఈ మధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఈటెల 2 చోట్ల ఓడిపోవడమే పెద్ద మైనస్ అయిందట. గజ్వేలులో కేసీఆర్కు వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయిన ఈటెల సొంత నియోజకవర్గం హుజూరాబాద్లో కూడా ఓడిపోయారని ప్రత్యర్థులు ఎత్తిచెప్పుతున్నారు. 2 చోట్ల ఓడిపోయిన ఈటెలకు మళ్లీ ఇప్పుడు మల్కాజ్గిరి లాంటి సంబంధం లేని నియోజకవర్గంలో ఎంపీగా ఎలా పోటీ చేయిస్తారంటూ నిలదీస్తున్నారు. ఈటెలకు టికెట్టు ఇస్తే ప్రత్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీ చేయకపోవచ్చు. అయితే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లోనో లేకపోతే బీఆర్ఎస్లోనో చేరిపోతారు. అప్పుడు ఈటెలకు వ్యతిరేకంగా పోటీ చేసి బీజేపీని ఓడగొట్టడం ఖాయమని అర్థమవుతోంది. మొత్తానికి బీజేపీలో మల్కాజ్గిరి చిచ్చు మామూలుగా ఉండేట్టు లేదు. చివరకు ఏమవుతుందో చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.